తిరుమలకి? పోయిందన్న 15వ తారీఖు అండి. అంటే ఏంటి, కొత్త ప్రభుత్వం వచ్చాకనే? వచ్చిన తర్వాతనే, కానీ మామూలుగా కంటే కూడా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఏదో ఇంకా తిరుమల దర్శనం బాగా అవుద్దని ఉద్దేశంతో వచ్చారు. అవునండి, అసలు స్వామి కళ్ళలో చూసామా, కళ్ళ ముందు చూసామా తెలియనంతగా అక్కడ సేవకు వచ్చే ఆడవాళ్ళు అయితే మా చేతిలో పెద్ద బిల్లు ఉందండి. ఒక్క సెకండ్ వస్తే మేము బయటికి పోయి పడ్డాము. మేము మా బాధ అయితే వర్ణనాతీతండి. వాళ్ళు స్వామి సేవకు వచ్చారా, మమ్మల్ని తోయడానికి వచ్చారా అనేంత బాధపడ్డామండి. ఒక రోజు పట్టింది నేను నార్మల్ కావడానికి, అంత బాధపడిపోయాను. తర్వాత కంటికి వెళ్ళాము. అమ్మవారు ఎంత చిన్నగా ఉంటారండి, 4 వర్షాల్లో వెళ్ళిపోతున్నారు జనాలు. ఒక 2 సెకండ్లే కదా మనం చూస్తాము. కింద నుంచి లెఫ్ట్ కి, రైట్ నుంచి రైట్ కి, ముందు ఒకళ్ళు అంటే ఎదురుగా ఒకళ్ళు, నెక్స్ట్ దాని మీద ఒక మెట్టు ఎక్కువగా ఉంది. అంటే ఒక అర మనిషి వరకు, సగం వరకు పైన ఒక గట్టులా కట్టారు. అంటే నలుగురికి ఒకేసారి దర్శనం అయిపోతుంది. ఇలాగ మనం స్వామి దగ్గర గర్భగుడిలో చేయకపోయినా బయట అలాంటి అవకాశం ఏదన్నా చేయొచ్చు కదండి. అప్పుడు ఏ టైం ఎంత మందికి దర్శనం అవుతుంది, అప్పుడు జనాలు ఎవరు ఇంత క్యూలో ఇబ్బంది పడరు కదండి. అమ్మా మీరు మామూలుగా బాధపడి ఎవరికో పక్కింటి వాళ్ళకి చెప్పి, మీ బంధువులు చెప్పి, ఫ్రెండ్స్కి చెప్పి ఊరుకోకుండా చాలామందికి మంచి దర్శనం కావాలని మీరు మంచి మనసుతో కోరుకున్నారు. మీకు మంచి దర్శనం భగవంతుడు మళ్ళీ ఇస్తాడు. నేను ఈ విషయాన్ని టీటీడీలో అతిపెద్ద తలకాయకి పంపిస్తాను. ఈ మాటలో నేను అన్నమాట మీకు అర్థమైతే మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు మీ మాటలే వినిపిస్తా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి తట్టని ఐడియా కంచి వాళ్ళకి తట్టింది, వాళ్ళు చక్కగా చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు మేము నిన్న కలిసినప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నారంటే, మీ సలహాలు, మీ యొక్క సహకారం కావాలన్నారు నిన్నే ఈ టైంలో. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫార్వర్డ్ చేస్తాను. మీరు కంగారు పడకండి, మీకు ఇంకా కొన్ని లక్షల మందికి మంచి దర్శనం అవుతుంది. నలుగురు అవుతుందండి. లెఫ్ట్ నుంచి తిరుక్కొని వెళ్ళిపోయే వాళ్ళు, రైట్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు, మధ్యలో వచ్చేవాళ్ళు, దానిపైన ఒకళ్ళండి ఒక గట్టి ఎక్కువగా ఉంటుందంటే ఒక సగం మనిషి వరకు. టీటీడీలో అఫీషియల్స్ని కంచి పంపించి, కంచి ఎంతసేపు వెళ్తారు? తిరుపతి నుంచి గట్టిగా గంటన్నరలో వెళ్ళిపోతారు, 2 గంటల్లో. అమ్మా నేను ఆ విషయం మాట్లాడతాను, ఇది పంపిస్తా. అమ్మా చాలా సంతోషం అమ్మా. మీరు పడ్డ బాధ నేను నిన్న ఓ మాట చెప్పాను వారితో. ఏమిటి నా ఉద్యమం, లేదా నా ఉద్యోగం, లేదా నా ఉద్దేశం అంటే, నేను తిరుమలలో పొందిన ఆనందం నా బాల్యం నుంచి అందరూ పొందాలి. అలాగే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే, మీరు పడ్డ బాధ ఇంకోటి పడకూడదు. ఇది కదా ఉత్తమ ఉద్దేశం అంటే. అమ్మ నమో వెంకటేశ, నమో శ్రీనివాస. అమ్మ మీరు నిజంగా పేరుకు తగ్గవారు. నిన్నగాక మొన్నే స్వాతి నక్షత్రం నాడు మేము స్వామివారి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుని మంగళగిరిలో స్వామిని దర్శించి వచ్చాం. ఈరోజు చక్కగా తొలి ఏకాదశి. మీరు మంచి మాట చెప్పారు. తిరుమలలో ఏ భక్తులు బాధపడ్డా వెంకటేశ్వర స్వామి బాధపడతాడు. అలా బాధ పెట్టిన వాళ్ళు కూడా బాధపడతారు. టీటీడీలో ఇకపైన అందరూ పూర్తి హిందువులే ఉంటారు, ఉండేలాగే చూస్తాము. అలాగే ఇందాక ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, తిరుమలలో ఏదో కూలి పని కోసం పిలిచారు, ఎవరో కాంటాక్టు. నాతో పాటు 4-5 కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు గొర్రెలు, వాళ్ళని తీసుకెళ్తే ఏం చేస్తారో అన్నాడు. బేజారు అవుతుంది అన్నాడు. ఒరే నువ్వు బేజారు అవడం ఎందుకురా, అక్కడ ఉన్న అధికారులకు చెప్పు, వీళ్ళు గొర్రెలండి, డబ్బుల కోసం వచ్చారు ఇక్కడికి, వెంకటేశ్వర అక్కర్లేదంటే వీళ్ళకి బొట్టు అని వాళ్ళకి చెప్పు, వీళ్ళకి బొట్టు పెట్టించు, వాళ్ళతో అన్నం తినిపించు, లేదా కింద పంపించు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అక్కర్లేని దరిద్రుడికి వెంకటేశ్వర స్వామి సొమ్మెందుకు? వాళ్ళు వేశ్యల టైపు క్రైస్తవులు. అందుకని అమ్మా నేను చెప్తాను అమ్మా, మీ ఉద్దేశం సదుద్దేశం చాలా సంతోషం అమ్మా. మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తల్లి. హరే కృష్ణ అమ్మ, హరే కృష్ణ.